ఈ నాయకులు మన జీవితాలను ఎందుకు మార్చరు? వీళ్ళు మనల్ని కోటీశ్వరులను చేయరు గదా! రేషన్ బియ్యం, ఉచిత పథకాలు, ఫ్రీ బస్సులు గివి మనకెందుకు? మరి జనాలు గూడా అడగాలి గదా! సార్ మాకు ఫ్రీ బస్ ఒద్దు. మీలాగా ఇండివిడ్యువల్‌గా ఒక కార్‌లో తిరగలిగేంత జీవితాన్ని నాకియ్యమని అడగాలి గదా! అడగాలి గదా! ఇప్పుడు రేవంత్ రెడ్డి గారొచ్చినా, కేసీఆర్ గారొచ్చినా మనమేమో ఉచిత బస్సు మీదే డిపెండ్ గావాలి. వాళ్ళ అధికారం ఉన్నా, పోయినా ఆ ఇద్దరు నాయకులు ల్యాండ్ క్రూజర్ కార్‌లోనే తిరుగుతారు. చాలా మందికి తెలవదు. ఆ ల్యాండ్ క్రూజర్ కారు యొక్క విలువ 2.5 కోట్లు. మరి మనమేమో అధికారంలో ఎవడున్నా ఉచితాల మీద ఆధారపడాలి. వాళ్ళేమో అధికారం ఉన్నా, పోయినా ఓ 2, 3 కోట్ల విలువ చేసే కార్‌లలో తిరుగుతారు. ఎట్లా తిరుగుతారు? అసలు పనే చేయరు గదా వీళ్ళు. ఇప్పుడు మామూలుగా ఒక చిన్న థియరీ ఉంటది. మనం ఇయాల పొద్దున పోయి సాయంత్రం ఇంటికి పోతే గాని ఆ రోజు మన అకౌంట్‌లో డబ్బులు పడ్డట్టు కాదు. అంతే గదా! అంటే అటెండెన్స్ ఏసుకోవాలి. ఓ 8 గంటలు, 6 గంటలు డ్యూటీ చేస్తే ఆ రోజుకు మనకొక వేతనం. ఒక 800, 600 అట్లా చేసుకుంటూ పోతే ప్రతి నెల కష్టపడితే నెలాఖరులో మనకొచ్చేది ఒక 30,000, 40,000, 50,000, ఒక ₹1,00,000 జీతాలొస్తాయి. మరి ఈ రాజకీయ నాయకులు మొత్తం నిత్యం ప్రజాసేవలలో ఉన్నారు గదా! అసలు పనే జేయరు గదా వీళ్ళు. ఓ ఉద్యోగానికి పోరు. ఓ పర్టిక్యులర్ వ్యాపారాలు లేవు వీళ్ళకు. ఓ ట్రేడ్‌లు లేవు. వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్‌లు లేవు. ఏమీ లేవు గదా! మరి వీళ్ళెట్లా అధికారం పోంగానే 2,00,00,000, 3,00,00,000, 4,00,00,000 కార్‌లెట్లా కొంటుండ్రు? మళ్ళా వీళ్ళు పథకాలు, డబ్బులు అన్నీ మన ప్రజల కోసమే పెట్టినా అని చెప్తారు గదా! మరి ఇంత జెప్తే ప్రజలెందుకు వాళ్ళ జీవితాలలో మార్పు పొందలేకపోతా ఉన్నారు? ఇది జనాలు ఆలోచించాలే. మనమెందుకు ఉచితాల మీద డిపెండ్ కావాలే? యెస్ అందరూ అడుగుండ్రి. ఎవరైనా గూడా ఏ నాయకుడైనా, ఏ పార్టీ వాడైనా సరే బయటకు వచ్చి చెప్తున్నా. ఏ నాయకుడైనా, ఏ పార్టీ వాడైనా సరే బయటకొచ్చి నీకు గది ఉచితం బెడతా. నీకు గీ పథకం ఇస్తా. నీకు ఇది ఫ్రీ జేస్తా అన్నప్పుడు మీరే కార్‌లో బోతుర్రు సార్ అని అడుగుండ్రి. గసొంటి కార్‌లో తిరిగే జీవితం నాకు కావాలే. బస్ స్టాప్ కాడ బస్సుల కోసం, ఉచితాల కోసం వెయిట్ జేసే బతుకు నాకొద్దని అడుగుండ్రి. యెస్ మీ నాయకుడికి అట్లా నీ జీవితాన్ని చేసే దమ్ముందా లేదా అని అప్పుడు తెలుస్తది. దే డోంట్ డూ. వాళ్ళు చెయ్యరు. వాళ్ళ వల్ల కాదు. వాళ్ళకది శాత కాదు. ఎందుకంటే వాళ్ళకు నువ్వు బానిసగానే ఉండాలి. నువ్వు లగ్జరీ కార్‌లో తిరుగుకుంటే ఇష్టమైన ఇండిపెండెంట్ లైఫ్‌ని నువ్వు లీడ్ చేస్తే, వాడికి నువ్వు మేలేడ చేస్తావు. వాడికి నువ్వు ఓటెట్లేస్తావు. వాడి వెనకాల నువ్వెట్లా తిరుగుతావు? తిరగవు గదా! ఇది రియలైజ్ గాని జనాలు ఇగ ఓటును 2,000కు, 3,000కు, 200కు, 400కు అమ్ముకుంటా ఉంటారు. గంతే గదా! అట్లా అమ్ముకున్నంత కాలం మన బతుకులు గిట్లనే ఉంటాయి. ఒక్కసారి ఈ ఈ ఐ ఈ కాంగ్రెస్ పాలన ఇంకో 3 ఏళ్లున్నది. గడిచిపోయిన తర్వాత ఒకసారి వెరిఫై జేసుకోండి. మొత్తం 4,00,00,000 మంది తెలంగాణ జనాభా అంతా రేపటినాడు చంద్రబాబు నాయుడు పాలన అయిపోయిన తర్వాత, ఆ కూటమి పాలన అయిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా కూడా ఒక్కసారి రియలైజ్ కండి. ఇప్పుడు ఇన్నేళ్ళు వీళ్ళు పాలించారు కదా! ఇన్ని కోట్ల రూపాయల టాక్సులు, పన్నులు మేము కట్టినాం కదా! మరి మా జీవితాలు ఇంకా కూడా పొద్దున ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తే గాని మా మా బతుకులకు ఇంత పొట్టకూటికి ఇంత బుక్కెడు బువ్వ తినలేము. మరి నాయకులు మాత్రం ఇట్లొచ్చి అట్లా పోయి అధికారంలో దిగిపోగానే ఒక 2, 3 కోట్ల విలువ చేసే కార్‌లో తిరుగుతారు. ఓ 10, 15 కోట్ల విలువ చేసే విల్లాలలో, బంగ్లాలో ఉంటారు. ఎట్లా పాజిబుల్ అయితుంది? అని ఒకసారి జనాలు రియలైజ్ కండి. కారు జనాలు. కారు. కానీ ఓటు నమ్ముకోవాలి మనం.